హుస్సేన్ సాగర్ లో అజయ్ కోసం పోలీసుల రెస్క్యూ కొనసాగుతోంది. అజయ్ స్నేహితులతో కలిసి 4 పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ట్యాంక్ బండ్లో గజ ఈతగాళ్ల సహాయంతో అజయ్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఫైర్, డిఆర్ఎఫ్, సెక్రటేరియట్, లేక్ పోలీస్ టీమ్స్ అజయ్ కోసం వెతుకుతున్నాయి. రాత్రి నుంచి అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్టు చెబుతున్నారు పోలీసులు. మరింత సమాచారం ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ట్యాంక్ బండ్ లో 2 బోట్లు దగ్ధమైన ఘటనలో అజయ్ మిస్సింగ్ గురాడు. ప్రస్తుతం అతని కోసం కూడా పోలీసులు గాలిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ లోని లుంబిని పార్క్ పాయింట్ వద్ద ఉన్నాము. మొత్తంగా 4 బృందాలు అజయ్ ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితమే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీసులు అజయ్ స్నేహితులను వెంట పెట్టుకుని బోట్లో రెస్క్యూ ఆపరేషన్ బయలుదేరుతా ఉన్నారు. మన ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. నిన్న రాత్రి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అజయ్ ఎక్కడ వెళ్ళాడు, అలాగే నీటిలో పడిపోయాడా, లేదంటే అతను ఎక్కడున్నాడన్న ప్రస్తుతం అయితే ఆచూకీ కోసం అయితే పోలీసులు తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిన్న మహాభారతి సంబంధించిన హారతి కార్యక్రమం కోసం వీరు ఫ్రెండ్స్ తో పాటు చూడడానికి వచ్చారు నాగారం నుండి. అజయ్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నిన్న ఇంట్లో ట్యాంక్ బండ్ వెళ్తున్నానని స్నేహితులతో ట్యాంక్ బండ్ వచ్చాడు. నిన్న ఇన్సిడెంట్ జరిగిన క్రమంలో అతను మరి భయాందోళనలో నీటిలో పడిపోయాడా, ఆ బాణాసంచ పేలుతున్న క్రమంలో ఆందోళన గురై మరి ఎక్కడ ఏం జరిగింది, ఎలా మిస్ అయ్యాడని మాత్రం ఒక మిస్టరీగా మారింది. అలాగే అజయ్ కూడా స్విమ్మింగ్ రాదు. వారి పేరెంట్స్ చెప్తున్న దాని ప్రకారం అతను స్విమ్మింగ్ రాదు. సో పోలీసులు అలాగే కుటుంబ సభ్యులు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వారి పేరెంట్స్ కూడా నిన్న తెలుసుకుని ట్యాంక్ బండ్ వచ్చారు. నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభ్యమవ్వలేదు. ప్రస్తుతం అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో మరొక టీం కూడా తెలంగాణ టూరిజం టీం సంబంధించి అలాగే ఇటు ఫైర్ అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు, సెక్రటరీ లా అండ్ ఆర్డర్ పోలీసులు మొత్తంగా 4 బృందాలుగా ఏర్పడి అజయ్ ఆచూకీ కోసం అయితే ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గేట్ నంబర్ 1 ఈ స్పీడ్ బోట్ నుంచి మొత్తంగా 4 బృందాలు అజయ్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. నెక్లెస్ రోడ్ లో నిన్న రాత్రి పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ వద్ద భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహాహారతి కార్యక్రమంలో నిన్న అపశృతి చోటు చేసుకోవడం, 2 బోట్లలో బాణాసంచా పేలిన ఘటనలో 3 గాయాలయ్యి అందులో గణపతి అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కానీ ఇన్సిడెంట్ లో అజయ్ మిస్సింగ్ అవడం ప్రస్తుతం ఇప్పుడు కలకలం రేపుతోంది. అతను ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఒక్కసారిగా వ్యాపించిన మంటల్లో కాలి బూడిదయ్యాయి 2 బోట్లు కూడా. ఈ ప్రమాదంలో అజయ్ ఎలా మిస్ అయ్యాడని మాత్రం మిస్టరీగా మారింది. సో అతని కోసం కూడా తీవ్రంగా గాలిస్తున్నారు. నాగారం ప్రాంతానికి చెందిన అజయ్ నిన్న ఫ్రెండ్స్ తో పాటు ట్యాంక్ బండ్ లో ఈ ఈవెంట్ ను చూసేందుకు వీక్షించడానికి వచ్చాడు. నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతని ఆచూకీ లభ్యం కాలేదు. మరి ట్యాంక్ బండ్ లో ప్రమాదవశాత్తు పడిపోయాడా, లేదంటే అతను ఎక్కడున్నాడు, ఎటువైపు వెళ్ళాడనే మాత్రం ప్రస్తుతం ఇటు వాటర్ లో ట్యాంక్ బండ్ లో 4 బృందాలుగా ఏర్పడి పోలీసులు గజ ఈతగాళ్ల సహాయం ద్వారా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అతని ఆచూకీ కోసం కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించిన ఆఫ్టర్ ఇన్సిడెంట్ సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ అజయ్ మాత్రం ట్యాంక్ బండ్ లో అతను ప్రమాదవశాత్తు పడని సిచ్యువేషన్ ఉంటే గనక ఖచ్చితంగా అతను బయటికి వెళ్లి ఆ మార్గం గుండా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించిన సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఓవరాల్ గా సెక్రటేరియట్ పోలీసులు లేక్ పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఉంటుందో ఇటు అజయ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని తీవ్రంగా గాలిస్తున్నారు. 4 బృందాలు ట్యాంక్ బండ్ లో అజయ్ ఆచూకీ కోసం గాలిస్తా ఉన్నారు. అలాగే గజ ఈతగాళ్ల సహాయం ద్వారా కూడా ఆచూకీ కోసం గాలిస్తా ఉన్నారు. మరి చూడాలి అజయ్ ఇంతకీ ఎక్కడ ఉన్నాడు, అతను క్షేమంగా ఇంటికి రావాలని ఇటు కుటుంబ సభ్యులు అతని స్నేహితులు కూడా కోరుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో.